లక్ష్మి గారు మాట ఇచ్చారని అంటున్నారు కదా. మరి బత్తుల వెంకటలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఆవిడ సొంత నిధులు కష్టార్జితాన్ని పేద ప్రజలకి ఇస్తానడం జరిగింది. ఆ మాటకి వారు కట్టుబడే ఉన్నారు. మరి అదేమి ప్రభుత్వ సొమ్మేం కాదే, ప్రభుత్వం యొక్క నిధులు కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే మా యొక్క ఆస్తులేం కాదు. ఆవిడ స్వశక్తిగా నా ఆడబిడ్డలతో సమానంగా మరి పేద బిడ్డలకి నేను ఇచ్చుకుంటానని చెప్పడం జరిగింది. దానికి ఎందుకు ఊరిక మీరు ట్రోల్ చేసుకుంటా ఉన్నారు అంటే ఖాళీగా ఉన్నారు. డైవర్స్ చేస్తే ఈ యొక్క కూటమిని బీటలు తీద్దాం అనుకుంటున్నారు. కూటమికి బీటలు తీసే ప్రసక్తి మీకు రానివ్వం మేము. అసలు బత్తుల వెంకటలక్ష్మి గారు అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి ఒక్కడు కూడా సరిపడు. గుర్తుపెట్టుకోండి, బత్తుల వెంకటలక్ష్మి గారి గురించి మాట్లాడితేనే ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈ రోజు నడి రోడ్డు మీద నిలబెట్టింది మేడం. గుర్తుపెట్టుకోండి, ఆవిడే తలుచుకుంటే నువ్వు ఎంపీటీసీ అంటే కనీసం ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని రోజునే నడి రోడ్డు మీద ఒక సామాన్యుడిగా నిలబెట్టింది. గుర్తుపెట్టుకోండి, ఆవిడ గురించి ఎంత మాట్లాడితే అంత దిగజారిపోతారు ఎవరైనా సరే. గుర్తుపెట్టుకోండి, ఆవిడే మాకు అన్నపూర్ణ కంట ఎక్కువ. ఎందుకంటే అర్ధరాత్రి దగ్గర నైట్ 12-1 గంట సమయంలో వెళ్తే లేదంటే టిఫిన్ ఏది ఉంటుంది పెట్టిన మహాతల్లి ఆవిడ. నా ఒక్కడికే కాదు, రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా వారి సొంత బిడ్డలా భావించిన వ్యక్తి ఆవిడ. 1 గంట 2 గంటలకు వెళ్తే మా ఇంటి దగ్గరే, మన ఇళ్ళ దగ్గరే మన తల్లిదండ్రులు కానీ, మన అక్కజల్లు కానీ, మా భార్య బిడ్డలు ఎవరూ లేచే అంత స్పందించే విధంగా ఉండదు. కానీ ఆ టైంలో ఆవిడ లెగిసి ఏముంటుంది ఇంట్లో లేకపోతే అప్పుడు కూడా వండి పెట్టి మాకు ఎన్నోసార్లు ఆకలి తీర్చిన మహాతల్లి ఆవిడ. ఆవిడ గురించి మాట్లాడడానికి ఒక్కడు కూడా సరిపోడు. గుర్తుపెట్టుకోండి, అలాంటి మహాతల్లి గురించి మాట్లాడుకున్న ఇంకా దిగజారిపోతారో, మీరు అట్టడికి పోతారని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ